ఒక బారి వ్యక్తి కళ్ళు తెరచి చూసినప్పుడు లిలిపుట్ దీవిలో ఉంటాడు. చుట్టూ చూడగా అతన్ని చాలా మంది లిలిపుట్లు తాడ్లతో కట్టిపడేసుంటారు. అతన్ని బంధించి ఆ దేశపు రాజు వద్దకి తీసుకెళ్తే ఆ రాజు ఆజ్ఞతో అతన్ని జైలులో పడేస్తారు. ఒక ప్రమాదంలో రాజు కుటుంబాన్ని ఈ బారి వ్యక్తి కాపాడతాడు. తరువాత ఆ రాజు ఈ వ్యక్తిని ఆ దేశంలో ఉండటానికి అనుమతిస్తారు. అప్పటికే లిలిపుట్ ప్రజలు గాండులబ్ అనే మరో రాజ్యంతో యుద్ధంలో పడతారు. శత్రువులు సముద్రం వైపుగా చాలా బోట్లలో దాడి చేయడానికి వస్తారు. అప్పుడు ఆ బారి వ్యక్తి సముద్రంలోకి వెళ్లి వారితో యుద్ధం చేయడం అనవసరమని మాట్లాడతాడు. ఈ సమయంలో వారు అతన్ని చుట్టుముట్టి ఫిరంగులతో దాడి చేస్తారు. ఆ వ్యక్తి శరీరం పెద్దగా ఉండటం వల్ల ఫిరంగులు అతన్ని ఏమీ చేయలేవు. అంతేకాదు, ఆ ఫిరంగులు అతని శరీరాన్ని తాకి వారి బోట్లపై వర్షంలా పడతాయి. అప్పుడు అతను కోపంతో బోట్లకు కట్టిన తాడ్లను పట్టుకుని ఆ బోట్లను చాలా దూరంగా సముద్రంలోకి లాక్కెళ్లి విసిరేస్తాడు.